ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మిథున రాశి వారు ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోతున్నారు. మిథున రాశి వారి గుణగణాలు. రాశులలో మిథున రాశి మూడవది. మిథున రాశి వారు ఆశప్రియులుగా తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాల నుండి కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్ ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం, స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాలలో మోసం చేస్తారు. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహం, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకొని ప్రత్యాపకారం చేయని వారి వలన ఇబ్బందులు గురి అవుతారు. వంశపారంపర్యముగా సంక్రమించిన వలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంత కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వర్జాజితం మీద అధికముగా దృష్టి సారిస్తారు. పథకము రచించడంలో, దానిని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టము కలిగిస్తుంది. ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి ఇష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం సామర్థ్యము కలిగి ఉంటుంది. రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు. శుక్రదశ, శని దశ యోగవంతమైనది కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తులకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి యోగించిన సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రతీకారం తీర్చుకోగలుగుతారు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నాలు మాత్రం చెయ్యరు. వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తులు సహకారం వీరికి ఉంటుంది. ప్రభుత్వ రంగ పరముగా, చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలు అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లెక్కున్న చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలు దూరం ఉంటారు, కానీ సమస్యలకు దూరం పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడానికి శ్రద్ధ వహిస్తారు. స్త్రీల వలన పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది. ఐక్యమత్యముగా కొరకు గ్రూపు రాజకీయాలు రూపుమాపడానికి అధికముగా శ్రమిస్తారు. జీవితంలో 2 విధములుగా వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం ఉంటుంది. ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అధికముగా ఉపయోగపడుతుంది. సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు గురి అవుతారు. గతాన్ని గురించి అధికముగా ఆలోచించడం తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు. శివార్చన, శివభక్తి, రుద్రావ కవచము పారాయణం వలన మేలు జరుగుతుంది.